మొదటి ఉత్తరం చూద్దామండి. భద్రాచలం నుంచి రవి ప్రకాష్ రాస్తున్నారు. బుద్ధి, కర్మ ఈ రెండింటిలో దేన్ని బట్టి ఏది ఉంటుంది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మన బుద్ధి ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి కర్మకి లోను కావలసి వస్తే దానికి అనుగుణంగా పెడుతుందని. ఎక్కడైనా సరే ఆలోచించి చూద్దాం. బంగారపు లేడి అనేది ఉంటుందా? ఉండనే ఉండదు. అంతేకాదు, ఆ బంగారపు లేడి వచ్చి అలా మన ఎదురుగా నిలబడితే ఇది ఎలాగా పారిపోయేదే లేడి, పైగా ఇదేదో అనుమానంగా కనిపిస్తోంది అని ఆ ఆలోచన మనకి రాగానే పక్కనున్న వాడు నిజమేనయ్యా ఇది దొంగ మృగం, చాలా జాగ్రత్త అని కానీ అన్నట్లయితే అమ్మో దాని గురించి పట్టించుకోకూడదు అని మనం అనుకుంటాం. కానీ శ్రీమద్ రామాయణంలో ఆలోచిస్తే సరిగ్గా ఆ లేడి కోసమే సీత అడగడం, ఇది సుతీక్షుడు అనేటటువంటి మహర్షి చెప్పాడు ఇక్కడ మృగాలన్నీ కూడా దొంగ మృగాలే తప్ప నిజమైనవి కాదు అనడం, అయినా కూడా రామచంద్రుడు అదే మృగాన్ని ఆ సీతమ్మకి ఇయ్యాలని అనుకోవడం, ఇవన్నీ ఆశ్చర్యం కాదు? ఎక్కడైనా ఆ విధంగా ఉంటుందా? బంగారపు లేడి ఉంటుందా? పైగా ఆ బంగారపు లేడి కూడా ఎలా ఉంది? మొత్తం శరీరం అంతా బంగారపు రంగుతో ఉన్న రూపాయి బిళ్ళల లాంటి తెల్లనైన మచ్చలు శరీరం మీద స్పష్టంగా సమానమైనటువంటి దూరంలో కనిపిస్తున్నాయి. అటు ఇటు నుంచి వచ్చినటువంటి ఏ లేళ్ళు అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడికి ఒకసారి కొత్తగా ఉంది మృగం అనుకుంటూ వచ్చి దాని వాసన గమనించి వెంటనే పారిపోతున్నాయి. నేను అంటే ఇది దొంగ మృగం అని అర్థమైపోతుందిగా. తథాపి రామో లులుభే మృగాయ, ఇంత తెలిసినప్పటికీ కూడా రామచంద్రుడు అదే మృగం కావాలి అంటాం. సరే, రావణాసుర వధ కోసం సీతమ్మ వెళ్ళిపోవాలి కాబట్టి ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక కావచ్చు, కానీ ఎంత ఆశ్చర్యం. అంచేత బుద్ధి కర్మానుసారిణి. ఆ రాబోయేటటువంటి కష్టం మనకు కలగాలో, రాబోయేటటువంటి సుఖం కలగాలో దానికి సరిపోయేలా ఎప్పుడూ బుద్ధి ప్రవర్తిస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు చక్కగా చెయ్య మీద పడుకున్నటువంటి సందర్భంలో భృగు మహర్షి వచ్చి వెంటనే ఆయన చూసి ఓ తన్ను తన్నాడు. బుద్ధి కర్మానుసారిణి. ఆయన పాదంలో చక్కనైనటువంటి కన్ను ఉంటుంది. ఆ కన్ను ఆయన పాదంలో అరికాల్లో ఉన్నంతసేపు ఆయన ఎవ్వడూ కూడా ఏమీ చేయలేరు. ఈయన వెళ్ళి తన్ను తనడం, అయ్యయ్యో మీ కాలు నా గాఢమైన కఠినమైన వక్షస్థలం మీద తన్నినటువంటి కారణంగా ఏమైందో, అయ్యయ్యో ఎంత పని జరిగింది అంటూ మెల్లిగా అలా నొక్కుతున్నట్టుగా ఆ వేలుతో మా కన్నుని పొడి చేయడం ఎంత బుద్ధి కర్మానుసారిణి. ఆశ్చర్యం కాదు? ఏదైనా సరే చాలామంది అందరూ వద్దు 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 అన్నటువంటి దాన్నే చేస్తూ చివరికి ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళని ఎంతమందిని మనం చూస్తూ ఉంటాం. అంచేత మనకి రాబోయేటటువంటి కాలంలో ఏది జరగాలో, రాబోయే కాలంలో ఏది జరగకూడదో దానికి అనుగుణంగా బుద్ధి ప్రవర్తిస్తూ ఉంటుంది. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు ముందు కూర్చుంటాడు, అర్జునుడు లోపల కూర్చుంటాడు. ఎవరిది వాహనమో ఆ వాహనానికి సంబంధించిన యజమాని లోపల కూర్చుని చోదకుడు నడిపేటటువంటి వాడికి నెలకింత జీతం ఇచ్చి కూర్చోబెడతాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే బ్రహ్మాండమైన జగన్నాటక సూత్రధారి అయినటువంటి వాడు మనందరినీ నడిపించేవాడు, మన జీవితాల్ని అలా కదిలింపచేస్తూ ఉండేవాడు, నడిపించేవాడు అయినటువంటి కృష్ణుడు లోపల కూర్చోడు. కృష్ణుడు రథాన్ని సారథిగా నడిపిస్తూ ఉన్నట్టుగా ఉండి ఈ అర్జునుడిని లోపల కూర్చోబెడతాడు. ఎందుకనంటే బుద్ధింతు సారథిం విద్ధి. మన జీవితం అనేటటువంటి రథానికి సారథి ఎవడు అంటే బుద్ధి అయినటువంటి పరమాత్మ. ఇంచేత ఆయన నడిపిస్తూ 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 మనని గోతులో పడేయాలా, గోతులోనే పడేసేటటువంటి కర్మని చేయిస్తాడు. మనని ఉద్ధరింప చేయాలా, అలా చేసేటటువంటి కర్మనే చేస్తాడు. నహుషుడనే పేరు కలిగినటువంటి మహానుభావుడు ఉన్నాడు. 100 యాగాలు చేశాడు. ఆ ఇంద్ర పదవికి బ్రహ్మాండమైనటువంటి అర్హతని సంపాదించాడు. అందరూ ఆనందపడ్డారు. వెంటనే వాడికి ఆలోచన వచ్చింది మహానుభావుడికి. ఏమని? నేను ఆ ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్ర పదవిని అధిష్ఠించాలి కాబట్టి నాకు ఈ మొత్తం సప్తమహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు అగస్త్యుడు అనేటటువంటి వాడు కూడా నిలబడి
ఆ పల్లకీని నన్ను మోసుకుంటూ తీసుకువెళ్ళాలి. బుద్ధి కర్మానుసారిణి. అగస్త్యుడు పొట్టిగా ఉంటాడు, గడ్డ మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. ఆ అగస్త్య మహర్షిని కూడా మోయాలి అని అనేసరికి పాపం ఆయన మోయడానికి పల్లకీకి నిలబడితే మిగిలిన వాళ్ళందరూ ఎత్తుగా ఉండి ఆ పల్లకీని మోయగలిగినంత స్థానంలో భుజాలుంటే ఈయన కింద ఉన్నాడు. లేదు ఈయన కూడా మోయాల్సిందేనంటే ఏదో మొత్తానికి అలా లాగుతూ ఉంటే ఇలా పల్లకీ కదలడం ప్రారంభించింది ముందుకి వెనక్కి. వెంటనే నహుషుడు కాలితో తన్ని సర్ప అన్నాడు. సర్ప అంటే నడువు అని అర్థం సంస్కృతంలో. ఆయనకు కోపం వచ్చింది. వెంటనే చూశాడు నహుషుడికేసి. నువ్వు సర్ప అని అంటావా, పడుండు పాతాళంలో సర్పంలాగా అని శపించాడు. బుద్ధి కర్మానుసారిణి. మనకి ఏం జరగబోతోందో ఆ జరగబోయేటటువంటి దానికి అనుగుణమైన బుద్ధి మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఆలోచన తట్టగానే భగవంతుడికి చెప్పిన ఆయన మంచిదేనా చేసే పని, చెడా చేసే పని, నువ్వు ఎక్కడికైనా సమర్థుడివి కాబట్టి ఒకసారి జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచించి నేను చెడు త్రోవ పట్టకుండా సత్ మార్గంలో వెళ్ళేలాగా నువ్వు ఆశీర్వదించని భగవంతుడికి అందుకే చెప్తారు. కార్య ఆరంభంలోనూ కార్యాంతంలోనూ కూడా భగవంతుడికి చెప్పేది ఇదే కారణం. కార్య ఆరంభంలో ఎందుకంటే నన్ను గోతులో పడేయకని, కార్యాంతంలో ఏంటంటే ఎంత జాగ్రత్తగా నన్ను నడిపించావని కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించడం. అంచేత బుద్ధి కర్మ అనేటటువంటి రెండు వేరు కాదు. బుద్ధి అనేది కర్మ రాబోయేటటువంటి ఏదైతే ఉందో దానికి అనుగుణంగా నడిపించేటటువంటిది బుద్ధి. భగవంతుడు, కర్మ మన చేతిలో ఉండేది. అది దానికి